డీడీ మూవీస్ 1 lakh సబ్స్క్రైబర్స్ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత ఏడాది నుండి మా డీడీ మూవీస్ నుండి వస్తున్న విభిన్నమైన కంటెంట్కి ఆదరణ చూపిస్తూ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చూస్తూ వ్యూస్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్, షేర్స్ రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మమ్మల్ని మరింత ముందుకు నడిపింది. మీరు ఇచ్చిన స్ఫూర్తికి, ఆ ఎనర్జీకి స్పెషల్ థ్యాంక్స్. ఇటీవలే 1 lakh సబ్స్క్రైబర్స్ చేరుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా సిల్వర్ బటన్ అందుకోవడం మాకు గర్వకారణం. ఇంత తక్కువ వయసులోనే నటుడిగా, డీడీ మూవీస్ నిర్మాతగా, సంస్థల యువాధినేతగా విభిన్న రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి యంగ్ డైనమిక్ స్టార్ గా ఎదిగి ఈరోజు మన అందరి సమక్షంలో సామాన్యుడిలా అత్యంత నిరాడంబరంగా ఈ 100K సబ్స్క్రైబర్స్ ఈవెంట్ లో తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా డియర్ దినేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డీడీ మూవీస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 lakh సబ్స్క్రైబర్స్ని చాలా రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి, ఈ బర్త్డేని ఇంకో మైల్ స్టోన్ క్రాస్ చేశాం కాబట్టి ఇంత హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వేదిక మీద ప్రముఖులు STBL సినిమాస్ ప్రొడ్యూసర్ బాలాజీ గారు, యువ కథానాయకులు దినేష్ గారు, రవిప్రకాష్ గారు, కసిరెడ్డి గారు, రవికృష్ణ గారు, భరణ్ గారు, వీరి చేతుల మీదుగా ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరిని ఇప్పుడు మనం సత్కరించుకోబోతున్నాము. ప్రతి కథ ఒక కళ నుంచి మొదలవుతుంది. ఆ కళను నిజం చేసే ప్రయాణమే మా డీడీ మూవీస్. మ్యాజికల్లో అనే అద్భుతమైన షార్ట్ ఫిల్మ్తో ప్రేక్షకుల హృదయాలను మాయ చేశారు. ఈ కథకు రూపం ఇచ్చి ఈ కథకు ప్రాణం నింపిన డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీ భాను మొగలిపువ్వు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇండస్ట్రీలో డైరెక్టర్గా నా ప్రయాణం, ఆర్టిస్ట్గా దినేష్ ప్రయాణం, డీడీ మూవీస్ మా డీడీ మూవీస్ ప్రయాణం ఒకేసారి స్టార్ట్ అవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. వచ్చిన కాడి నుంచి సార్ నాలో ఉన్న డైరెక్టర్ని గుర్తించి నువ్వు చేయగలమని చెప్పి ప్రోత్సహించి ఫస్ట్ నుంచి చాలా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. 6 నెలలని నేను నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. అట్లాగే నాలో ఉన్న డైలాగ్ రైటర్ని పరిచయం చేసింది మా సారే, నాలో ఉన్న దృష్టిని బయట తీసుకొచ్చింది మా సారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మన కథలో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమకు రూపం ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా ఆమె అభినయమే. మ్యాజికల్ లవ్, బావా వంటి షార్ట్ ఫిల్మ్స్, శ్రీమతికి పెళ్లి చూపులు వంటి వెబ్ సిరీస్లలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కుమారి దీక్షికా జాదవ్ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. First of all, a very happy birthday Dinesh, and every year ఇలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని దినేష్ బర్త్డే రోజు ఇంతమందికి హెల్ప్ చేయడం చాలా హార్ట్ వార్మింగ్గా ఉంది. అండ్ డీడీ మూవీస్ అనే ప్లాట్ఫామ్లో దినేష్ ఇష్ట ప్రకారం ఇంతమందికి లైక్ ఎంప్లాయ్మెంట్ కలిగించి ఇంతమందికి ఆపర్చునిటీస్ కలిగించడం ఇట్స్ వెరీ గ్రేట్ సార్. I'm so grateful for this opportunity. Thank you so much. తన అద్భుతమైన కెమెరా వర్క్తో, బ్యూటిఫుల్ ఫ్రేమింగ్తో ప్రతి షార్ట్ ఫిల్మ్ని, వెబ్ సిరీస్ని, ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించిన మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చార్ల్స్ గారిని వేదిక మీదకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆయన సంగీతంతో మనసు ప్రశాంతమవుతుంది. ఆయనిచ్చే నేపథ్య సంగీతం హృదయంలో ఆనందాన్ని నింపుతుంది. అలాంటి హృదయాన్ని తాకే సంగీతాన్ని
మన షార్ట్ ఫిల్మ్స్లో, వెబ్ సిరీస్లో అందించి మన అందరి గుండెల్లో ప్రత్యేక స్థానం పొందిన మన సంగీత దర్శకులు ప్రవీణ్ కే పొట్నూరు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. అండ్ మా అన్నయ్య దినేష్ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే. ఫస్ట్ నేను టాలెంట్తో అంటే బాగున్న డైరెక్షన్లో వచ్చాను, ఒక అవకాశం వల్ల రావడం జరిగింది. తర్వాత టాలెంట్ ఎప్పుడైతే మ్యూజిక్ నేను ప్రొడ్యూస్ చేశానో, కంపోజ్ చేసిన నెక్స్ట్ వీక్లో నాకు బాధ్యత గారు ఫోన్ చేశారు, మనం చేద్దాము ఇంకా ముందుకు వెళ్దామని. అప్పుడు ఐ థింక్ నేను వచ్చినప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది, యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ అయింది 1 సబ్స్క్రైబర్ నుంచి. ఇప్పుడు చాలా గ్రేట్ఫుల్ న్యూస్ ఏంటంటే మన ఛానల్లో చాలా తక్కువ టైంలో 1 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ మనం తెచ్చుకున్నాము. ఒక కథను ప్రేమగా రాయటం ఒక కళ. ఆ కథలోని మాటలతో మనిషి మనసును కదిలించటం నిజమైన కళ. శ్రీమతికి పెళ్లి చూపులు వెబ్ సిరీస్లో ప్రతి మాటలో ప్రేమ, హాస్యం, సంస్కృతి నింపి మనసులో నిలిచిపోయే ఆ సంభాషణలో ఆ వెబ్ సిరీస్కి మరొక అందాన్ని తీసుకొచ్చాయి. అలాంటి మాటలకు శ్వాసనిచ్చి కథకు హృదయం చూపిన మన ప్రతిభావంతుడు డైలాగ్ రైటర్ శ్రీ అశోక్ వడ్లమూడి గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఒక స్త్రీ జీవితంలో ఉన్న పోరాటం, గౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఈ తరం అర్థం చేసుకునేలా చెప్పే కథే ఉమెన్ సిరీస్. ప్రతి ఎపిసోడ్లో స్త్రీ బలం, స్త్రీ ఎదుర్కొనే వేదన, ఆమె మనసులో దాగి ఉన్న ఆర్ద్రతను నిజాయితీగా హృదయాన్ని తాకేలా చూపించిన మా రచయిత, దర్శకురాలు శ్రీమతి సిరి శెట్టి. గురించి మాట్లాడటం ఒకటి, కానీ ఆ పోరాటాన్ని నిజంగానే అనుభవించినట్లుగా తెరపై చూపించడం చాలా గొప్ప నటన. ఉమెన్ స్కెచ్ సిరీస్లో తన నటనతో ప్రతి భావాన్ని, ప్రతి బాధని, ప్రతి గెలుపుని పలికించి ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న మా నటి స్వాతి సేరా గారిని సవినయంగా, సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రెజెంట్ తీసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. డిడి మూవీస్తో నా జర్నీ ఇంకా మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డిడి మూవీస్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక కథలో పాత్రలు వస్తుంటాయి, వెళ్తుంటాయి, కానీ కొందరు నటించిన పాత్రలు మాత్రం మనల్ని ఆలోచింపచేస్తాయి, మనసులో అనుభూతులు నింపుతాయి. ప్రతి సన్నివేశంలోనూ అత్యంత సహజంగా నటించి ఉమెన్ సిరీస్కు వెన్నుముకగా నిలిచిన ఓన్లీ మ్యాన్ ప్రభు డుంబో గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ప్రభు డుంబో. భావ, మనుషుల మధ్య సంబంధాలు, భావోద్వేగాలు కలిసిన సహజమైన జీవిత కథ. ఈ కథలోని ప్రతి అనుభూతిని స్పష్టమైన దృష్టితో రాసి ప్రతి దృశ్యంలో సంబంధాల అసలైన విలువలు సున్నితంగా ఆవిష్కరించిన బావా షార్ట్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీ తేయ తోట గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ముందుగా దినేష్ అంటే ఇందాక సాగర్ గారు ఎన్నో మాటలు చెప్పారు. ఆ మాటలన్నింటినీ రిపీట్ చేయడం అంత తెలుగు మీద పట్టు లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు అక్కడ విషయాలు చూస్తే ఇందాక నుంచి ఆ పాప ఏడుస్తుంది అనే ఆవేదన తనలో దినేష్లో అంటే ఇందాక సాగర్ గారు అన్నిటికీ విజువల్
జ్యూస్ పట్టించడం అనమాట. సో ఇటువంటి ఆలోచనలు అంటే వేరే ఆలోచనలు ఏమి లేకుండా ఒక నిర్మలమైన మనసు ఉన్న వ్యక్తి దినేష్. సో ముందుగా దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బాలాజీ గారి గురించి చెప్పాలి. బాలాజీ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అందులో ఒకటి ఏంటంటే ఒక ధైర్యంగా డెసిషన్ తీసుకోవడం. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి డిసిప్లిన్గా దాన్నే ఫోకస్ చేసుకుని దాన్నే ఎలాగైనా సాగించాలి అనే ఒక తపన ఉండడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు. అంటే ఫస్ట్ టైం చేసినట్టయితే నాకైతే అనిపించలేదు సార్. మీరు మాకు చెప్పకుండా ఏమన్నా నేర్చుకున్నారా లేకపోతే ఎక్కడైనా షూట్ చేశారో మాకు తెలియదు, కానీ మాకైతే ఫస్ట్ టైం చేసినట్టయితే 100% అనిపించింది సార్. ఏదైనా సినిమా ద్వారా చెప్పాలనుకున్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారండి. అలాంటి డైరెక్టర్లు జనాలు ఎప్పుడు ఆదర్శంగా ఉంటారండి. మీరు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మాకు అందించాలి, అందులో మేము కూడా పాల్పంచుకోవాలని థ్యాంక్స్ చేయాలి.